Hello everyone, welcome to the Abhyasana program. So myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to talk about the GS3 question. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటమ్మా? సో జనరల్ స్టడీస్ 3 క్వశ్చన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తాము. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ క్లాస్, సో ఐ జస్ట్ వాంట్ టు ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అమ్మా. సో ఎవరైనా సరే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నట్టయితే సో ప్లీజ్ స్టార్ట్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రిపరేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఇమీడియట్గా మీరు ఆన్సర్ రైటింగ్ సెషన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది సో యూట్యూబ్లో మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. టు గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, సో ప్లీజ్ ఫాలో ద ప్రోగ్రామ్ అట్లీస్ట్ ఫర్ 6 months. ఓకే, అట్లీస్ట్ 6 నెలలు మీరు సో క్రమం తప్పకుండా ఆన్సర్స్ రాసినట్టయితే సో ప్రోగ్రామ్ యొక్క మ్యాక్సిమం బెనిఫిట్ అనేది మీకు అందుతుంది. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద క్లాస్ సెషన్ డైరెక్ట్లీ. సో టుడే క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద GS3. సో ఈరోజు మనం వెన్స్డే కదమ్మా. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద GS3 క్వశ్చన్. ఓకే, సో ఈరోజు మనం GS3 క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ దట్ ఐ హ్యావ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ a small information regarding the zero to zenith program. So small announcement amma. Okay, so I'll take short time. So this is the UPSC zero to zenith program from the Sairam Sampatirao education. So Sairam Sampatirao education వారి నుంచి ఒక ప్రోగ్రామ్ అయితే మనకి లాంచ్ చేయబడింది. దట్ వాస్ ద జీరో టు జెనిత్ ప్రోగ్రామ్. ఓకే, దిస్ ఈస్ ద వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. సో లాస్ట్ ఇయర్ కొంతమంది ఆస్పిరెంట్స్ కూడా కొంతమంది ర్యాంక్స్ అయితే గెయిన్ చేసుకున్నారు. ఓకే, సో దిస్ ఇయర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఓకే, ఎవరైతే 2023 కానివ్వండి 2024 కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. సో ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్లోకి వెళ్ళినట్టయితే సో యూపీఎస్సీ జీరో టు జెనిత్ యొక్క బెనిఫిట్స్ మీరు చూడండి ఒకసారి. సో వీఆర్ ప్రొవైడింగ్ ద ఆల్మోస్ట్ ఆల్ 1200+ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఎవరైతే జీరో టు జెనిత్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో సో దే విల్ బీ గెటెడ్ ద కాంప్రహెన్సివ్ క్లాసెస్. ఓకే, సో కాంప్రహెన్సివ్ క్లాస్ అంటే దేర్ విల్ బీ లైవ్ క్లాస్ అమ్మా. ఓకే, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ వన్ మిస్సెస్ ద లైవ్ క్లాస్ సో దేర్ విల్ బీ రికార్డెడ్ సెషన్స్ ఆల్సో. వాళ్ళకి రికార్డెడ్ సెషన్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. ఓకేనా, క్లియర్. సో ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ద కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ నోట్స్. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఖచ్చితంగా ఏ రోజైతే క్లాస్ జరుగుతుందో సో దానికి సంబంధించినటువంటి క్లాస్ మెటీరియల్ కానివ్వండి పీడిఎఫ్ నోట్స్ కానివ్వండి సో ఆల్ విల్ బీ అప్లోడ్ ఇన్ ద సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ యాప్లో మేము అప్లోడ్ చేస్తాము. ఓకేనా, సో వీటితో పాటు మనకి టెస్ట్ సిరీస్ అనేది కూడా ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద జీరో టు జెనిత్. ఓకే, సో అట్లాంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు సో ఇట్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద జనవరి మంత్. ఓకే, సో జనవరి మంత్లో మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది మీకు అవైలబుల్ ఉండబోతుంది. సో మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది కూడా సో ఇట్ విల్ బీ స్టార్టెడ్ వెరీ సూన్. ఓకే, సో రైట్ ప్రజెంట్ మనకి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది కదమ్మా. సో అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ ఎస్పెషల్లీ టు ఇంప్రూవ్ యువర్ మెయిన్స్ కంటెంట్ ఇంప్రూవ్ చేయడానికి, ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని మేము ముందుకు తీసుకొచ్చాము. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని ఫాలో అవ్వండి. సో అట్లీస్ట్ 3 to 6 months వరకు ఆన్సర్స్ అయితే రాసినట్టయితే యూ విల్ గెట్ ద మాస్టరీ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే, సో అదేవిధంగా అవర్ జీరో టు జెనిత్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషల్లీ గివింగ్ ఎంఫసైజ్ ఆన్ ద ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐ. సో ఎస్ఐ అండ్ ఎథిక్స్ అనేది డార్క్ హార్స్ అమ్మ. ఓకే, సో దీస్ 2 subjects ఆర్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ఓకేనా, సో యూపీఎస్సీ ఎగ్జామినేషన్ మీరు క్రాక్ చేయాలి, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలనుకున్నప్పుడు సో ఖచ్చితంగా యూ హ్యావ్ టు గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ ద ఎస్ఐ. ఓకే, సో ఖచ్చితంగా మీరు ఎక్కువ ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా సో కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్టయితే ఓకే, సో ఎవ్రీడే మన యొక్క ఛానల్లో ఇఫ్ యూ గో మీరు చూసినట్టయితే సో దెర్ విల్ బీ ద హిందూ అనాలిసిస్. ఓకే, దెర్ విల్ బీ ద ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ రూపంలో మీకు కరెంట్ అఫైర్స్ అనేది డే టు డే లైఫ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అప్లోడ్ అవుతుంది. ఓకేనా, అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ దిస్ కోర్స్ ఫర్ ద లైఫ్ టైమ్ యాక్సెస్. ఈ కోర్స్ అంతా కూడా మనకి సో ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే యూ విల్ గెట్ ద యాక్సెస్ టు ద కంటెంట్ కోర్స్ ఫర్ లైఫ్ టైమ్. ఓకే, లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ని మీకు లభిస్తుంది. అండ్ ఆల్ ద స్టూడెంట్స్ ఎస్పెషలీ హూ ఆర్ జాయినింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ సో దే విల్ హ్యావ్ ద స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్లో మేము ముందుకు వెళ్తున్నాము. సో ఎస్పెషల్లీ క్లాసెస్ విల్ బీ 1:30 రేషియోలో ఉంటుంది. సో ఒక టీచర్కి 30 స్టూడెంట్స్తో మనం క్లాస్ అయితే రన్ చేస్తాము. ఓకేనా, అదేవిధంగా సో దేర్ విల్ బీ ద ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ 1:10తో మనకి 1:10 మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది.
ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో దెర్ విల్ బి కాంప్రహెన్సివ్ ప్యాకేజ్. ఓకే, సో ఆల్ ఇన్ వన్ అంబ్రెల్లా అనమాట. ఓకేనా. సో ప్రతిదీ కూడా ఇక్కడ మనకు దొరికేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. అర్థమైందమ్మా. సో ప్లీజ్ ట్రై టు యూటిలైజ్ ద ప్రోగ్రామ్ ఫర్ మ్యాక్సిమం బెనిఫిట్ ఇన్ ద యూపీఎస్సీ. ఓకే, సో ఈ కోర్స్ అంతా కూడా మనం ఎంతకి ఇస్తున్నామంటే వీఆర్ ఆఫరింగ్ ఫర్ ఓన్లీ 40,000, 40,000 రూపాయలు మాత్రమే యొక్క కోర్స్ ఫీజు అనమాట. ఓకే, ఇఫ్ ఎనీ వన్ ఆర్ అనేబుల్ టు పే అట్ సింగిల్ పే సో దే కెన్ గో ఫర్ ద ఇన్స్టాల్మెంట్స్. ఓకే, సో ఇన్స్టిట్యూట్ వారితో మాట్లాడుకొని ఇన్స్టాల్మెంట్స్ కింద కూడా మీరు పే చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ కింద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసినట్టయితే యూ కెన్ గో ఫర్ ద ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ ఆల్సో. ఓకేనమ్మా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద యూపీఎస్సీ జీరో టు జినిత్ ప్రోగ్రామ్. ఓకే, సో ఎవ్రీడే దెర్ విల్ బి క్వశ్చన్ రిగార్డింగ్ ద అభ్యాసన. సో ప్రతిరోజు మీకు 9 o'clock కల్లా, సో 9 AM కల్లా మీకు క్వశ్చన్ అయితే యూట్యూబ్లో అప్లోడ్ అవుతుందమ్మా. సో మండే విల్ హ్యావ్ ద GS1, ట్యూస్డే హ్యావ్ ద GS2. ఓకే, సో అదేవిధంగా వెన్స్డే మీకు వచ్చేసి GS3 మీద క్వశ్చన్ ఉంటుంది. సో టుడే మనకి వెన్స్డే కదమ్మా. సో దెర్ విల్ బి క్వశ్చన్ ఆన్ ద GS3. ఓకే, GS3లో టాపిక్స్ మనం చూసినట్టయితే ఇండియన్ ఎకానమీ, ఓకే, అగ్రికల్చర్, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఈ టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో అదేవిధంగా మనకి థర్స్డే తీసుకున్నట్టయితే సో థర్స్డే హ్యావ్ ద GS4. ఓకే, సో ఫ్రైడే మీకు జనరల్ ఎస్ఐ మీద క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందమ్మా. ఓకే, అండ్ సాటర్డే దే విల్ బి ద ఓవరాల్ కరెంట్ అఫైర్ క్వశ్చన్. ఓకే, సో సాటర్డే మీకు కరెంట్ అఫైర్ క్వశ్చన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో మొత్తం ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చరైజేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సండే దేర్ విల్ బి ఆఫ్. ఓకే, సండే మీకు ఎటువంటి క్వశ్చన్ అయితే అప్లోడ్ అవ్వదు. సో ఫ్రమ్ మండే టు సాటర్డే ద అభ్యాసన ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, సో ప్రతిరోజు మీకు 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో 5 PM కల్లా ప్రతిరోజు ఆ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో సో దాని యొక్క ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుందమ్మా. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా సో ఖచ్చితంగా డీటెయిల్డ్ అనాలిసిస్ని మీరు చూడండి. సో ఫ్రమ్ ద బిగినింగ్ టు ద లాస్ట్ సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్స్ని మేము కవర్ చేసి సో ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ప్లీజ్ ట్రై టు యూజ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ప్రతిరోజు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీరు ఓకే సపోజ్ మనకి 15 మార్కర్ క్వశ్చన్ అనుకోండి. సో 15 మార్కర్ క్వశ్చన్ షుడ్ బి అడ్రస్డ్ విత్ ఇన్ ద 11 to 12 minutes. అదే మనకి 10 మార్కర్ క్వశ్చన్ అనుకోండి. సో హ్యావ్ టు అడ్రస్ విత్ ఇన్ ద 7 to 8 minutes. ఓకే, సో ఇనీషియల్గా కొంతమంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. సో ఫర్ 15 మార్కర్ యూ టేక్ అట్లీస్ట్ 15 minutes ఆఫ్ టైం ఇనీషియల్గా. ఓకే, లెటర్ రెడ్యూస్ ద టైం డ్రాస్టికలీ. సో కొంచెం అలవాటు అయింది అనుకోండి. సో స్లోగా ఏం చేస్తారు సో ద టైంని మీరు రెడ్యూస్ చేసుకుంటా రావాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనకి 10 మార్కర్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే సో దేర్ విల్ బి ఇనిషియల్లీ 10 minutes టైం తీసుకోండి. సో లేటర్ ఆన్ యూ రెడ్యూస్ ద టైం ఫర్ 7 to 8 minutes. ఓకే, 7 to 8 minutesకి కన్ఫైన్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీరు ఖచ్చితంగా 3 to 6 months వరకు ప్రాక్టీస్ చేసినట్టయితే సో మ్యాక్సిమం బెనిఫిట్ అనేది మీకు రావడం జరుగుతుందమ్మా. ఓకేనా, అర్థమైందా? రైట్. సో ఖచ్చితంగా మీరు రోజు కూడా ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయండి. సో మెయిన్స్లో మనకి 1750 మార్క్స్ ఉంటాయి. సో 1750 మార్క్స్ ఇంక్లూడ్ GS1 to GS3. సో 4 పేపర్స్ ఉంటాయి మన GSలో. ఓకే, సో ఆప్షనల్స్ విల్ బీ 2 పేపర్స్. ఓకే, అదేవిధంగా మనకి జనరల్ ఎస్ఐ విల్ బి ద 1 పేపర్. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా మీ టార్గెట్ అనేది ఎంత ఉండాలమ్మా 125 మార్క్స్ కింద ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఓవరాల్ 1750లో మీరు 875 మార్క్స్ స్కోర్ చేసినట్టయితే సో రెస్ట్ ఆఫ్ ద 150 మార్క్స్ అనేది ఓకే సో దట్ విల్ బి అరౌండ్ మీకు సో రఫ్లీ అరౌండ్ మనకి 1000+ మార్క్స్ మీకు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఖచ్చితంగా 150 to 170 మీరు స్కోర్ చేసినట్టయితే సో టాప్ 10లో మీరు లిస్ట్లో ఉంటారమ్మా. ఓకే, దట్ ఈస్ అవర్ గోల్ అండ్ యువర్ గోల్ షుడ్ బి ఆల్సో. ఓకే, క్లియర్ అయిందా? సో నౌ కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద డిస్కస్ ద గ్లోబల్ ఫాస్ఫరస్ ప్రాబ్లమ్. ఓకే, సో తరచుగా మీరు కరెంట్ అఫైర్స్లో ఉంటున్నట్టు ప్రాబ్లమే. సో దిస్ ఈస్ ద గ్లోబల్ ఫాస్ఫరస్ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అండ్ మల్టీఫేషనల్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ ద ఫాస్ఫరస్ ఇన్ యూజింగ్ ఇన్ ద అగ్రికల్చర్. సో ఫాస్ఫరస్ అనేది ఏ విధంగా అగ్రికల్చర్లో యూజ్ చేస్తాము, ఓకే, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వాటి యొక్క ఛాలెంజెస్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ద కీవర్డ్స్ ఈజ్ ద ఫాస్ఫరస్. ఇక్కడ ఫాస్ఫరస్ అనేది మనకి కీవర్డ్గా ఉంటుంది. ఓకే, సో డిస్కస్ అనేది కీవర్డ్ ఇక్కడ. అదేవిధంగా సో దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద గ్లోబల్ ఫాస్ఫరస్ ప్రాబ్లం. ఓకే, ఫాస్ఫరస్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి అడుగుతున్నారు. అదేవిధంగా ఫాస్ఫరస్ క్రియేట్ చేసేటువంటి ఛాలెంజెస్ ఏంటో చూపించమంటున్నారు. ఓకే, అండ్ ఫైనల్లీ ఆల్ దిస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ సంబంధించింది మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ అదర్ పర్స్పెక్టివ్స్, ఓన్లీ
అగ్రికల్చర్ రిలేటెడ్ ఫాస్ఫరస్ ప్రాబ్లమ్సే మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే, సో ఆల్సో ఎలాబరేట్ ద పొటెన్షియల్ స్ట్రాటజీస్ ఫర్ మేనేజింగ్ ఫాస్ఫరస్ యూజెస్. ఓకే, సో ఫాస్ఫరస్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలి, ఓకే, సో అనేటువంటి ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ని మనం క్వశ్చన్లో అడగడం జరిగిందమ్మా. సో దిస్ ఇస్ అబౌట్ 250 వర్డ్స్ 15 మార్కర్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏ విధంగా మీరు అప్రోచ్ అవ్వాలనేటువంటి విషయాన్ని నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో కమింగ్ టు ద ఇంట్రో ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఇంట్రోని మనం చూసినట్టయితే, ఓకే, సో ఇంట్రో ఈజ్ ఎస్పెషలీ ఆస్కింగ్ అబౌట్ ద వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఫాస్ఫరస్ యూజేజ్ ఆఫ్ లైఫ్. ఓకే, సో ఫాస్ఫరస్ అనేది ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది, ఓకే, సో దాట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఇన్ ద అగ్రికల్చర్ ఏంటో మనం హైలైట్ చేయాలి. ఓకే, సో ఫాస్ఫరస్ గురించి మనం ఫ్యూ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ అగ్రికల్చర్ గురించి మనం ఇంట్రడక్షన్లో మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ షుడ్ బి టాక్ ఇన్ అట్లీస్ట్ 2 to 3 లైన్స్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, నాట్ మోర్ దెన్ 30 to 40 వర్డ్స్లో మనం ముగించాల్సి ఉంటుందమ్మా. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ద బాడీలోకి వచ్చినట్టయితే, సో వీ నీడ్ టు డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ అగ్రికల్చర్. సో ఫాస్ఫరస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో మాట్లాడాలి. సో వీ నీడ్ టు డిస్కస్ ఎలాబొరేట్లీ, చాలా డీటెయిల్డ్గా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఛాలెంజెస్, ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాము. ఓకే, సో ఫాస్ఫరస్ వాడకం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, అగ్రికల్చర్కి ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ ద బాడీలో మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా థర్డ్ మనం తీసుకున్నట్టయితే, సో వీ నీడ్ టు ఐడెంటిఫై అండ్ మెన్షన్ ద స్ట్రాటజీస్ ఫర్ ద సస్టైనబుల్ ఫాస్ఫరస్ మేనేజ్మెంట్. ఖచ్చితంగా ఫాస్ఫరస్ అనేది ఎంత మేరకు వాడాలి, ఎంతవరకు వాడితే మనకి సస్టైనబుల్గా ఉంటుంది. ఓకే, సో ఎంతవరకు వాడితే లాభదాయకం, అంతకు మించి వాడితే నష్టం అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అండ్ వీ నీడ్ టు బ్రింగ్ ద స్ట్రాటజీస్ రిగార్డింగ్ ద సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ద ఫాస్ఫరస్. దట్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే, అండ్ వీ హ్యావ్ టు డిస్కస్ అని అడిగారు కదా, ఖచ్చితంగా మనం ఎగ్జాంపుల్స్ని అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్ మీరు ఏదైనా ఇవ్వచ్చు, దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు ఎండ్ విత్ ద పొటెన్షియల్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్. సో అదేవిధంగా ఈ యొక్క సస్టైనబుల్గా ఏ విధంగా మనం ఫాస్ఫరస్ని మనం మేనేజ్ చేయగలము అనేటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని మనం హోలిస్టిక్గా ఓవరాల్ బెనిఫిట్తో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు కంక్లూడ్ ఇన్ దిస్ వే. ఓకేనా, సో ఖచ్చితంగా మనం అన్ని సొల్యూషన్స్ని మనం బయటపెట్టి ఒక ప్రాపర్ పాజిటివ్ వేలో సస్టైనబుల్గా ఉండేటువంటి అగ్రికల్చరే మనం చేయాలి అనేటువంటి ఒక ధోరణితో ఈ ఫాస్ఫరస్ వాడకాన్ని ఎంత మేరకు వాడచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కన్క్లూషన్లో మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. ఓకే, సో బీ పాజిటివ్, బీ రైట్ ఇన్ ఏ సస్టైనబుల్ వే. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అడ్రసింగ్ ద కన్క్లూజన్. కన్క్లూజన్ ఎప్పుడు కూడా మనం 2 to 3 లైన్స్లోనే రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, నాట్ మోర్ దెన్ 30 to 40 వర్డ్స్ ఇన్ ఏ పేపర్. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్. ఈ విధంగా మనం క్వశ్చన్ అయితే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? సో అప్రోచ్ మీరు జాగ్రత్తగా విన్నట్టయితే, సో ఆటోమేటిక్గా మీకు 50% ఆఫ్ ద క్వశ్చన్ మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో అప్రోచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఏ విధంగా మీరు చదవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా కీవర్డ్స్ని మనం అడ్రస్ చేయాలి, ఓకే, సో ఏ పాయింట్స్ మనం పుట్ ఆఫ్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు స్ట్రక్చరైజ్ ఇట్ వెల్. ఓకేనా, so first of all we need to talk about what is this phosphorus. Okay, so phosphorus is one of the key important element in the periodic table. So phosphorus anedi, it is very very important in the day to day life for everyone. Okay, so it is the indispensable component of the DNA. So DNA lo mana phosphorus anedi untundi. So DNA is very very vital molecule kadama. So DNA is the life of each living organism. Okay, so atlanti DNA lo manaku kanabadutundi. అదే విధంగా ATP, సో దట్ ఈస్ ద ఎనర్జీ ప్రొవైడర్. ఓకే, సో నెట్ ఎనర్జీ ప్రొవైడర్ ఆఫ్ ఎనీ లివింగ్ బాడీ ఈస్ కాల్డ్ యాజ్ ద ATP. సో బోత్ డిఎన్ఏలో మనకు కనబడుతుంది, ATPలో కూడా మనకు కనబడుతుంది. సో దిస్ ఫాస్ఫరస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గ్లోబల్ ఫుడ్ ప్రొడక్షన్ ఆల్సో. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ ప్రొడక్షన్ ఏదైతే మనం చేస్తున్నామో, సో దానికి ఖచ్చితంగా ఫాస్ఫరస్ లేకుండా మనం ఎటువంటి ఒక్క గ్రెయిన్ కూడా పండించేటువంటి అవకాశమే లేదు. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ద ఫర్టిలైజర్. ఓకే, సో ఫర్టిలైజర్లో ఒక వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ ఎలిమెంట్గా మనం ఏం చెప్తామో ఫాస్ఫరస్ మనం చెప్తాం. అంత ఇంపార్టెంట్ కలిగినటువంటిది ఈ యొక్క ఎలిమెంట్ ఆఫ్ ఫాస్ఫరస్ అనమాట. ఓకే, సో ఫాస్ఫరస్ అనేది మనం రీసెంట్లీ వీఆర్ ఎస్పెషల్లీ యూజింగ్ దిస్ ఫాస్ఫరస్ యాజ్ ఎ ఫర్టిలైజర్
బట్ ఇట్ కేమ్ యాజ్ ఏ ఇనిషియలీ కేమ్ యాజ్ ఎ బూన్. ఇనిషియల్గా అది బూన్ కింద ఉన్నప్పటికీ లేటర్ ఇట్ బికేమ్ ఏ బేన్. ఓకే, సో ఇట్ ఈస్ ఏ డబల్ ఎడ్జెడ్ స్వాడ్ అనమాట. డబల్ ఎడ్జెడ్ స్వాడ్ అంటే ఏంటి? సో చాలా జాగ్రత్తగా దీన్ని వాడాల్సి ఉంటుంది. ఓకే, సస్టైనబుల్గా మాత్రమే దీన్ని వాడాలి. ఎప్పుడైతే దీని యొక్క వాడకం ఎక్కువైపోయిందో దీని యొక్క డిసడ్వాంటేజెస్ అనేవి, దీని యొక్క ఛాలెంజెస్ అనేవి మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇట్ విల్ కాస్ ఏ మేజర్ ప్రాబ్లమ్స్ టు ద ఎకోసిస్టమ్కి చాలా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. ఓకే, అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మన ఇంట్రడక్షన్ అనేది ఉండాలమ్మా. సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా మనం ఈ విధంగా మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అండ్ కమింగ్ టు ద బాడీలోకి వెళ్ళినట్టయితే, సో ఎస్పెషల్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్. సో ఖచ్చితంగా మనం సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడాలి. సో ఏ విధంగా ఫాస్ఫరస్ అనేది యూజ్ అవుతుంది, సో హౌ ద ఫాస్ఫరస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద అగ్రికల్చర్. ఓకే, సో అగ్రికల్చర్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తాం. అదేవిధంగా ఫాస్ఫరస్ ఈజ్ ద ఇన్వాల్యుబుల్ మాలిక్యూల్ ఫర్ ద ఫౌండేషన్ బయోమాలిక్యూల్స్ లైక్, సో బయోమాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ డిఎన్ఏ కానివ్వండి, ఓకే, సో లేదా ఆర్ఎన్ఏ కానివ్వండి, లేదా ఏటీపీ కానివ్వండి, లేదా ఇతర పెప్టైడ్స్ కానీ ఏదైనా ప్రోటీన్ మెటీరియల్ కానివ్వండి. సో వాటిలన్నింటిలో కూడా మనకి ఫాస్ఫరస్ అనేది ఫండమెంటల్ ఎలిమెంట్ కింద, ఫౌండేషన్ ఎలిమెంట్ కింద మనకి ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ప్లేస్ ఏ వెరీ హ్యూజ్ రోల్ ఇన్ ద బయోకెమికల్ ప్రాసెస్. బయోకెమికల్ ప్రాసెస్లో ఇది చాలా కీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ దిస్ వీ నీడ్ టు లుక్ అబౌట్ ద ఛాలెంజెస్. సో ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తాం వెన్ యూఆర్ యూజింగ్ ద ఫాస్ఫరస్. ఓకే, సో ఎస్పెషలీ ఫాస్ఫరస్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ డేంజరస్ ఎలిమెంట్. ఓకే, సో ఇట్ విల్ క్యాచ్ ఫైర్ ఇమీడియట్లీ. ఇట్ ఈస్ ఏ ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్స్. ఓకే, సో అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫాస్ఫరస్. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి ఏమవుతుందమ్మా, సో ఫాస్ఫరస్ అనేది మనకి సరిగ్గా లేకపోవడం అనేది మనకి చూస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ ద ఫాస్ఫరస్ ఈజ్ లొకేట్ ఇన్ ద ఆఫ్రికన్ కంట్రీస్. సో ఆఫ్రికన్ కంట్రీస్లో సహారా ప్రాంతంలో మనకి ఎక్కువగా ఈ యొక్క ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో టు గెట్ ద గ్రిప్ ఆఫ్ దిస్ ఫాస్ఫరస్, ఓకే, ఈ ఫాస్ఫరస్ని ఎలాగైనా సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో, ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ ఆర్ ఫైటింగ్. ఓకే, సో దెర్ విల్ బి జియో పొలిటికల్ ఛాలెంజెస్ beneath the phosphorus usage, and most of the nations are especially క్రియేటింగ్ సమ్ వాలటైలిటీ. ఓకే, సో మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఇంపోర్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఇంపోర్ట్స్ కానివ్వండి, మార్కెట్ ఫ్లక్చుయేషన్ కానీ, సో ఫాస్ఫరస్ యూజెస్ వల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే, అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఎన్విరాన్మెంటల్ ఇంప్లికేషన్స్. ఓకే, సో ఎన్వైర్మెంట్ పరంగా మనకి చాలా నష్టం జరుగుతుంది. ఓకే, సో ఓవర్ యూజ్ ఆఫ్ ద ఫాస్ఫరస్ విల్ కాజ్ ఏ ప్రాబ్లమ్ కాల్డ్ యూట్రోఫికేషన్. ఓకే, మీరు వినే ఉంటారు యూట్రోఫికేషన్. సో యూట్రోఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ద హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమింగ్. ఓకే, సో ఎస్పెషల్లీ ఏమవుతుంది, మనకి లేక్స్లో విపరీతమైనటువంటి ఆల్గే అనేది గ్రో అవుతుంది. సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో విపరీతమైనటువంటి ఆల్గల్ బ్లూమ్స్ వల్ల మనకి సో టోటల్గా లేక్ అనేది కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. డైయింగ్ ఆఫ్ లేక్స్ ఆర్ ఏజింగ్ ఆఫ్ లేక్స్ని మనం అంటాం యూట్రోఫికేషన్ అంటాం. ఓకే, సో యూట్రోఫికేషన్ లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి ఈ యొక్క ఫాస్ఫరస్ యూసేజ్, ఓకే, ఓవర్ యూజ్ ఆఫ్ ఫాస్ఫరస్ వల్ల మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఫాస్ఫరస్ బేస్డ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో సాయిల్ అనేది డిప్లీట్ అవుతుంది, న్యూట్రిషన్ వాల్యూస్ పడిపోతాయి. ఓకే, సో ఎస్పెషల్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద క్రాప్స్ లైక్ ప్యాడీ. ఓకే, సో ప్యాడీని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, సో ప్యాడీ ఈజ్ ద మోస్ట్ స్టేపుల్ ఫుడ్ ఫర్ ఆల్ ద ఎంటైర్ వరల్డ్. ఓకే, ఇట్ ఈస్ ద ఫుడ్ ఫర్ ఎంటైర్ వరల్డ్. ఓకే, సో మీకు తెలుసు కదా ధాన్యం ఎంత ఇంపార్టెంటో, అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ప్యాడీ క్రాప్ ఇన్ ఏ వెరీ లార్జర్ వే. సో అదేవిధంగా మనం చూసినట్టయితే, సో మార్కెట్ వాలటిలిటీ మనం చూస్తున్నాం. సో గ్లోబల్లీ ఫాస్ఫరస్ సప్లైస్ ఎస్పెషల్లీ కాజింగ్ సో మచ్ ఆఫ్ డిస్రప్షన్స్ రిగార్డింగ్ ద చైనా ప్రాబ్లం తీసుకోండి. చైనా ఈజ్ ఎస్పెషల్లీ రెస్ట్రిక్టింగ్ ద ఫాస్ఫరస్. ఓకే, అండ్ ఇట్ మేక్స్ ద మార్కెట్ వెరీ మచ్ వాలటైల్. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి ఏమవుతుందమ్మా, సో చైనా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఫాస్ఫరస్ని, సో కంట్రీస్ లైక్ శ్రీలంక, సో దే ఆర్ ఎస్పెషల్లీ స్విచ్చింగ్ ఇన్ టు ద ఆర్గానిక్ ఫార్మింగ్ కింద రీసెంట్గా శ్రీలంక స్విచ్ అయిపోయినటువంటి విధానాన్ని మనం చూసాం. ఓకే, సో ఎందుకు ఇలా జరుగుతుందంటే, బికాస్ సో ఫాస్ఫరస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ యూస్డ్ ఇన్ ద కెమికల్ ఫర్టిలైజర్స్. సో కెమికల్ ఫర్టిలైజర్స్ని యూస్ చేసేటువంటి ప్రాసెస్లో ఫాస్ఫరస్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అట్లాంటి ఫాస్ఫరస్ని కట్టెల్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, సో పెస్టిసైడ్స్ అనేవి అన్ని దేశాలకి అవైలబిలిటీలో లేకపోవడం వల్ల, సో శ్రీలంక అనేటువంటి కంట్రీ ఏమైందమ్మా, రీసెంట్గా ఇట్ స్విచ్డ్ ఇన్ టు ద ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. ఓకే, సో ఇట్లాంటి దారుణాలు కూడా మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద స్ట్రాటజీస్. ఓకే, సో హౌ టు యూజ్ ద ఫాస్ఫరస్ ఇన్ ఏ సస్టైనబుల్ మేనర్. ఓకే, సో ఏ విధంగా మనం వాడాల్సి ఉంటుందంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ వీ నీడ్ టు యూజ్ ఫర్ ద
ప్రిసిషన్ అగ్రికల్చర్. ఓకే, సో అగ్రికల్చర్ అనేది సో మనం ఎక్కడైతే చేస్తున్నామో ఎస్పెషలీ వాట్ ఎవర్ ద అగ్రికల్చర్ వీఆర్ డూయింగ్ దట్ ఈస్ నాట్ సస్టైనబుల్. వీఆర్ ఓవర్ యూజింగ్ ద ఫర్టిలైజర్స్ అండ్ వీఆర్ డ్యామేజింగ్ ద సాయిల్ న్యూట్రియంట్స్ అండ్ వీఆర్ మేకింగ్ ద సాయిల్ ఇంటూ ఇన్ఫర్టైల్ సాయిల్స్ అనమాట. ఓకే, సో ఎక్సెసివ్ అప్లికేషన్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఇట్ ఈస్ డ్యామేజింగ్ ద ఎంటైర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆఫ్ కంట్రీస్. ఓకే, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో వీ నీడ్ టు బ్రింగ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ రిగార్డింగ్ ద ఫాస్ఫరస్. ఓకే, సెకండ్ వన్ విల్ బి ద ఫాస్ఫరస్ రికవరీ. సో ఎక్కడైతే మనం ఫాస్ఫరస్ని విపరీతంగా వాడుతున్నామో సో వీ నీడ్ టు డూ ద రికవరీ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ ద ఫాస్ఫరస్ వాట్ వీఆర్ యూజింగ్ మోర్. ఓకే, ఎక్కువ ఎక్కడ వాడుతున్నామో వాటిని మనం రీసైకిల్ చేసుకునేటువంటి పద్ధతిని కూడా మనం అలవర్చుకోవాలి. అండ్ థర్డ్ వన్ ఈస్ ద వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద ఫాస్ఫరస్ వేస్టేజ్ ఇంటూ సర్క్యులర్ ఎకానమీ. సో ఫాస్ఫరస్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మళ్ళీ రీసైకిల్ చేస్తూ రీయూజ్ చేస్తూ ఓకే, సో దాన్ని మళ్ళీ సర్క్యులర్ ఎకానమీ ఒక ఎకానమీ ఫ్లోలో దాన్ని కూడా మళ్ళీ తిరిగి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు డైవర్సిఫై ద ఫాస్ఫరస్ సోర్సెస్. ఓకే, మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఫాస్ఫరస్ క్రంచ్ని మనం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, సో వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ద ఆల్టర్నేటివ్ ఏరియాస్ వేర్ దే హ్యావ్ ద ఫాస్ఫరస్ రిచ్ సప్లైస్. ఓకే, సో ఖచ్చితంగా సప్లై చైన్ వల్నరబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో వీ నీడ్ టు రెడ్యూస్ దిస్ సప్లై చైన్ వల్నరబిలిటీస్ బై ఎక్స్ప్లోరింగ్ ద న్యూ అవెన్యూస్ ఆఫ్ ద phosphorus reserves in the world. Okay, and finally we have to create the entire global collaborative approach. Okay, మొత్తం గ్లోబ్ అంతా కూడా ఒక కొలాబరేటివ్ అప్రోచ్లోకి వచ్చి సో వీ నీడ్ టు ట్యాకిల్ ద క్లైమేట్ అగ్రిమెంట్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ద ఫాస్ఫరస్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వీటి మీద ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకే, ఆల్ షుడ్ బి టేకెన్ రెస్పాన్సిబిలిటీ టు అడ్రస్ ద ఫాస్ఫరస్ అండ్ టు స్టాప్ ద యూట్రోఫికేషన్ ఆఫ్ లేక్స్ ఇన్ ఏ గుడ్ వే. ఓకే, సో ఈ విధంగా మనం స్ట్రాటజీస్ని వాడాల్సి ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా మన కన్క్లూజన్ ఏంటంటే సో ఫాస్ఫరస్ యాక్చువల్లీ వర్క్స్ యాజ్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఓకే, సో ఇట్స్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఏ గుడ్ వే అండ్ ఇట్ క్యాన్ బి యూస్ఫుల్ ఫర్ ద బ్యాడ్ వేస్ ఆల్సో. ఓకే, సో ఏ విధంగా మనం బ్యాడ్ వేస్ కింద చూస్తున్నాము బికాస్ ఓవర్ యూజ్ బికేమ్. ఓకే, సో ఏదైనా వస్తువును మనం ఎక్కువగా వాడుతున్నామంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద అన్సస్టైనబుల్ యూజ్ అనమాట. ఓకే, సో వీ షుడ్ నాట్ యూజ్ ద ఫాస్ఫరస్ ఇన్ ఏ అన్సస్టైనబుల్ మేనర్. ఓకే, సో వీ నీడ్ టు యూజ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, వీ నీడ్ టు యూజ్ ద ప్రిషన్ టెక్నాలజీ విచ్ ఈస్ వైటల్ ఫర్ ద అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ మనం సస్టైనబుల్గా లీడ్ చేయాలి, మన యొక్క ఎకోసిస్టమ్స్ అన్నీ కూడా హెల్తీగా ఉండాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఎకలాజికల్ ఇంటిగ్రిటీ అండ్ ఆల్సో వీ కెన్ డన్ విత్ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఇదంతా కూడా ఎలా చేయగలం, సో విత్ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్ వీ హ్యావ్ టు బ్రింగ్ ద సస్టైనబుల్ ప్రాక్టీస్ ఇన్ ద ఫాస్ఫరస్ ఇన్ ఫర్టిలైజర్స్ ఎస్పెషలీ. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో దిస్ ఇస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, అర్థమైందా. సో ఏ విధంగా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి, ఏ విధంగా బాడీ రాయాలి, ఏ విధంగా కన్క్లూజన్ ఇవ్వాలనేటువంటి విషయాన్ని మీకు ఓవరాల్గా చెప్పాను. ఓకే, సో నౌ లెట్ us డీల్ విత్ ద డెప్త్ వే. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూడమ్మా. సో ఫాస్ఫరస్ ఇస్ ద ఇండిస్పెన్సిబుల్ కాంపనెంట్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఏటీపీ. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే, సో ఇట్ ఈస్ ద ఇండిస్పెన్సిబుల్ కాంపనెంట్ ఆఫ్ ద ఎంటైర్ బయోమాలిక్యూల్స్. ఓకే, విచ్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద సస్టైనింగ్ లైఫ్ అనమాట. ఓకే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ లించ్ పిన్ ఇన్ ద గ్లోబల్ ఫుడ్ ప్రొడక్షన్ బికాజ్ ఇట్ ఈస్ రోల్ ఇన్ ద ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్. చెప్పాను కదమ్మా ఫస్ట్ ఇంట్రొడక్షన్లో కూడా ఎప్పుడు మనం సో వీ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద పర్టికులర్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఏంటి, ఆ ఎలిమెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం క్లియర్ కట్గా ఫస్ట్ ఇంట్రొడక్షన్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో డిస్పైట్స్ ఇట్స్ సెంట్రాలిటీ ఇన్ అగ్రికల్చర్. ఓకే, సో ఫాస్ఫరస్ క్రైసిస్ లూమ్స్ ద మోడర్న్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అండ్ హెవీలీ రిలయంట్ ఆన్ ద ఫర్టిలైజర్స్. ఓకే, సో ఫాస్ఫరస్ క్రైసిస్ అనేది ఇట్ ఈస్ ఎస్పెషలీ కాస్టింగ్ డ్యామేజ్ టు ద కెమికల్ ఫర్టిలైజర్స్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మోడర్న్ డే ఫార్మింగ్ అనమాట. ఓకే, సో కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్ మనం చూసినట్టయితే సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్. ఓకే, సో ఏ విధంగా ఫాస్ఫరస్ అనేది అగ్రికల్చర్లో మనం వాడుతున్నాము. ఓకే, వాట్ ఈస్ ఇస్ వైటాలిటీ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్లియర్ కట్గా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎస్పెషల్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఫాస్ఫరస్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు క్రియేట్ సర్టెన్ బయోమాలిక్యూల్స్ లైక్ డిఎన్ఏ కానివ్వండి, ఆర్ఎన్ఏ కానివ్వండి, లేదా ఏటీపీ కానివ్వండి, లేదా ఎనీ కైండ్ ఆఫ్ బయోలాజికల్ కెమికల్ ప్రాసెస్లో మనం ఈ యొక్క ఫాస్ఫరస్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది. ఇట్స్ ఏ ఇన్హరెంట్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద ఆన్సర్. ఓకే, సెకండ్ వన్ ఫాస్ఫరస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద అగ్రికల్చర్. ఎస్పెషల్లీ మనకి గ్రీన్ రెవల్యూషన్ మనం తీసుకున్నట్టయితే సో గ్రీన్ రెవల్యూషన్ బ్రాట్ సో మచ్ ఆఫ్ సర్జ్ ఇన్ ద ఈల్డ్స్. ఓకే, సో గ్రీన్ రెవల్యూషన్ కానీ మనం చూసినట్టయితే ఇండియాలో మన ఎంఎస్ స్వామినాథన్ గారు లాంచ్ చేశారు. ఓకే, సో వరల్డ్లో మనం తీసుకున్నట్టయితే నార్మన్ ఈ బోర్లాగ్. ఓకే, సో నార్మన్ ఈ బోర్లాగ్ గారు హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. ఓకే, he started this green revolution with especially by bringing the high yield varieties
బై బ్రింగింగ్ ద కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్ట్ రెసిస్టెంట్ వెరైటీస్, హెర్బిసైడ్స్, ఇవన్నీ కూడా ఆయన తీసుకురావడం జరిగింది. ఓకే, సో దిస్ ఎస్పెషల్లీ ఇంక్రీజ్ ద ఈల్డ్ ఆఫ్ ద పర్టికులర్ క్రాప్. సో దీనివల్ల ఏమైందమ్మా, వీ గాట్ ద హ్యూజ్ సక్సెస్, వీ గాట్ సో మచ్ ఆఫ్ ఈల్డ్, సో మచ్ ఆఫ్ బంపర్ ప్రొడక్టివిటీ హ్యాపెండ్ అక్రాస్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ద సింథటిక్ ఫర్టిలైజర్స్. ఓకే, ఈ యొక్క సింథటిక్ ఫర్టిలైజర్స్ వల్ల మనకి బంపర్ హార్వెస్ట్ అనేది మనకు రావడం జరిగింది. వీ కేమ్ అవుట్ ఆఫ్ ద పవర్టీ, వీ కేమ్ అవుట్ ఆఫ్ ద హంగర్ క్రైసిస్ బికాస్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్. బట్ దిస్ ఈస్ ద వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే ఇది. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఇట్ ఈస్ ఆల్సో కాజింగ్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఈ యొక్క ఏదైతే సింథటిక్ ఫర్టిలైజర్స్ ఉంటాయో, సో దే ఆర్ వెరీ వెరీ రిచ్ ఇన్ ఫాస్ఫరస్. ఓకే, సో దాంట్లో మెయిన్ కాంపోనెంట్ ఏంటమ్మా, సో మనం ఏ ఫర్టిలైజర్ తీసుకున్నా ద బేసిక్ కాంపోనెంట్స్ విల్ బి ద ఎన్పీకే, సో నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలైజర్స్ ఆర్ హెవీలీ రిలయంట్ ఆన్ ద ఫాస్ఫరస్ అనమాట. ఓకే, అండ్ కంప్లీట్లీ ఇండియా లైక్ నేషన్ మనం తీసుకున్నట్టయితే, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలైడ్ ఆన్ ద ఫాస్ఫరస్ బేస్డ్ ఫర్టిలైజర్స్. ఓకే, ఎస్పెషల్లీ మనం స్టేట్స్ లైక్ పంజాబ్ కానివ్వండి, హర్యానా కానివ్వండి. ఓకే, సో దే వర్ వెరీ మచ్ ఇన్ టు ద phosphorus based fertilizers and they increase their productivity by using this chemical based fertilizers అనమాట. సో ఎక్కువగా ఈవెన్ ఇన్ ద సౌత్ ఇండియా ఆల్సో ఎస్పెషలీ పీపుల్ ఆర్ గ్రోయింగ్ ద స్టేపుల్ క్రాప్స్ లైక్ ప్యాడీ, సో దే వర్ హెవీలీ రిలయంట్ ఆన్ ద ఫాస్ఫరస్ బేస్డ్ ఫర్టిలైజర్స్ టు ఇంక్రీజ్ ద సాయిల్ ఫర్టిలిటీ ఆఫ్ ద క్రాప్స్. ఓకే, సో ఈ విధంగా 1 or 2 పాయింట్స్ రిగార్డింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ గురించి మనం రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద ఛాలెంజెస్. ఓకే, సో ఫాస్ఫరస్ వాడకం వల్ల ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా రాయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఫాస్ఫరస్ యూసేజ్, ఫస్ట్ వన్ ఈస్ ద జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్. ఓకే, సో ఎస్పెషల్లీ మన ఫాస్ఫరస్ అనేది, సో ఇట్ ఈస్ నాట్ ప్లెంటిఫుల్లీ అవైలబుల్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ ఫాస్ఫరస్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది. ద ప్రాబ్లమ్ ఈస్ ద అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫాస్ఫరస్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, సో దీస్ ఆర్ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఇన్ ద రీజన్స్ లైక్ ద మొరాకో కానివ్వండి, వెస్టర్న్ సార్ అంటే ఏంటంటే ఆఫ్రికన్ నేషన్స్లో మాత్రమే ఎక్కువగా ఫాస్ఫరస్ అనేది లభ్యమవుతుంది. ఓకే, సో ఇక రీసోర్స్ క్రైసిస్ వల్ల ఏమవుతుందమ్మా, సో బికాస్ ద రీసోర్స్ క్రైసిస్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఫేవరింగ్ ఆల్ ద నేషన్స్ హూ నీడ్ ద కెమికల్ ఫర్టిలైజర్స్. ఓకే, సో ఎస్పెషలీ కంట్రీస్ లైక్ ఇండియా, చైనా, సో దే నీడ్ సో మచ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ టు బ్రింగ్ ద ప్రొడక్టివిటీ. ఓకే, సో అట్లాంటిది ఈ యొక్క రీసోర్స్ అనేది తక్కువ ఉండడం వల్ల ఆబ్వియస్లీ ఇట్ ఈస్ క్రియేటెడ్ సమ్ కైండ్ ఆఫ్ జియో పొలిటికల్ ఛాలెంజెస్ అండ్ మేకింగ్ ద నేషన్స్ ససెప్టబుల్ టు ద మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అండ్ ఇంపోర్ట్ డిపెండెన్సీస్. ఓకే, సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇంపోర్ట్ డిపెండెన్సీస్ మీద ఎక్కువగా అంటే ఏంటి, సో ఖచ్చితంగా ప్రతి ఒక్క దేశం కూడా ఫాస్ఫరస్ మీద ఆధారపడుతుంది కాబట్టి. ఓకే, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ కంట్రీస్ అనేటివి, సో దే వర్ రియలీ డిపెండెంట్ ఆన్ ద phosphorus based fertilizers. So that is why the crunch is happening and there is a conflict happening between the entire geopolitical issues. Okay, secondly the environmental issues, especially the overuse will cause the excessive మనకి అగ్రికల్చర్లో ఎక్కువగా యూస్ చేసేటువంటి ఫర్టిలైజర్ కానివ్వండి, సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో దే విల్ మూవ్ టువర్డ్స్ ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రన్ ఆఫ్ కింద అది ఏమవుతుంది, సో లో లయింగ్ ఏరియాస్ కింద లేదా అండర్ గ్రౌండ్ వాటర్లో కలిసిపోవడం కానివ్వండి, లేదా రివర్స్లోకి లేక్స్లోకి వెళ్ళిపోతుంది. సో దిస్ విల్ కాజ్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ టు ద వాటర్ బాడీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూట్రోఫికేషన్. ఓకే, సో యూట్రోఫికేషన్ అనేటువంటి ఒక ఫినామినన్ జరుగుతుంది. సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, వాటర్ బాడీస్ అన్ని కూడా డ్రై అయిపోయేటువంటి అవకాశం ఉంది బికాస్ ఇట్ విల్ క్రియేట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆల్గల్ బ్లూమ్. So this algal bloom will eat all the oxygen and it will use all the nutrients in the lake. So obviously the entire fishes, entire living organisms in the particular aquatic body, so will start to get suffocating. So oxygen లేకుండా ఏమవుతుందమ్మా, సఫకేట్ అయిపోయి obviously they will go for the extinction. ఓకే, చనిపోయేటువంటి ప్రమాదం మనకి ఏర్పడుతుంది. సో దిస్ విల్ threaten the entire aquatic life by causing the eutrophication. Okay, secondly the cadmium concentration in the phosphorus. Okay, so cadmium is nothing but a heavy metal. సో ఈ ఫాస్ఫరస్లో మనకి కాడ్మియం కాన్సన్ట్రేషన్ అనేది కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందా, ఇట్ ఈస్ ఎస్పెషలీ పొల్యూటింగ్ ఆల్ ద వాటర్ బాడీస్, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ సివియర్ హెల్త్ క్రైసిస్ అండ్ ఆల్సో డిస్రప్టింగ్ ఇన్ ద ఇకో సిస్టమ్స్. ఓకే, సో బాడీ ఫుడ్ చైన్స్లో కానీ ఫుడ్ వెబ్స్లో కానీ ఇది వెళ్ళిపోయి ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ బయో అక్యూములేషన్. ఓకే, సో బయో అక్యూములేషన్ కింద ఇది అంటే ఈ యొక్క టాక్సిన్స్ అనేవి ఏమవుతామో బాడీలోకి వెళ్ళిపోతా స్లోగా అక్యూములేట్ అయిపోతుంది అండ్ ఇట్ ఆల్సో కాజింగ్ ద ఫినామినన్ కాల్డ్ బయోమాగ్నిఫికేషన్. ఓకే, సో బయో అక్యూములేషన్ అంటే ఏంటి, సో బయో అక్యూములేషన్ అంటే ఏంటి, స్లోలీ ద టాక్సిన్స్ వర్ ఇంజెస్టింగ్ బై ద aquatic animals and they were accumulated over the time. ఓకే, సో కొంత టైం వరకు ఏమవుతున్నాయి, దే ఆర్ స్టార్టెడ్ గెటింగ్ అక్యూములేటెడ్ అనమాట. ఓకే, మెల్లగా అవి అక్యూములేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, వెరాజ్ బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటమ్మా, సో ద లిమిట్ ఆఫ్ ద టాక్సిన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, సో ఎక్కువ మొత్తంలో మనం ఇంజెక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది,
ద బాడీ ఎక్కడ మనకి ఫుడ్ చైన్లో ఒక సో ఫుడ్ చైన్స్ మనం తీసుకున్నట్టయితే సో ఫిషెస్ని ఏం చేస్తాయి, బిగ్ ఫిషెస్ తింటాయి, బిగ్ ఫిషెస్ని షార్క్స్ లాంటివి తింటాయి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ఒక యానిమల్లో ఈ యొక్క క్యాడ్మియం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల సో వెన్ ఎవర్ ద లార్జర్ ఫిష్ ఆర్ ఈటింగ్ దిస్ పర్టికులర్ ఫిష్ దే ఆర్ టేకింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ క్యాడ్మియం. ఓకే, సో వెన్ ద లార్జర్ ఫిష్ వేర్ ఈటెన్ బై ద షార్క్స్ అనుకోండి, సో షార్క్స్ ఆర్ టేకింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ క్యాడ్మియం, వాటర్లో ఉన్న క్యాడ్మియం తీసుకుంటున్నాయి, ఈ యొక్క లివింగ్ ఆర్గన్స్ బాడీలో ఉన్నటువంటి క్యాడ్మియం కూడా తీసుకుంటున్నాయి. ఈ విధమైన ఫినామినన్ ఏమంటాం, బయో మ్యాగ్నిఫికేషన్ అంటాం. ఓకేనా. సో అదేవిధంగా మనకి మార్కెట్ వాలటిలిటీ అనేది మనం చూస్తాం. సో ఎస్పెషల్లీ మనకి గ్లోబల్ ఫాస్ఫరస్ చైన్ అనేది చాలా వరకు బ్రేక్ అవుతుంది బికాస్ ఆఫ్ ద లో రిసోర్సెస్. ఓకే, సో ఎస్పెషల్లీ ఫ్యాక్టర్స్ లైక్ చైనా తీసుకోండి. సో చైనా డోంట్ వాంట్ ఎక్స్పోర్ట్ ద ఫాస్ఫరస్. సో ఈ యొక్క ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్ వల్ల ఏమవుతుందమ్మా, సో అగ్రికల్చర్ డిపెండెంట్ కంట్రీస్ అయినటువంటి కొన్ని దేశాలు సో దే విల్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్. ఎస్పెషల్లీ మనకి శ్రీలంక తీసుకోండి. సో శ్రీలంక రీసెంట్లీ షిఫ్టెడ్ టు ద ఆర్గానిక్ ఫార్మింగ్ బికాస్ దే వర్ అనేబుల్ టు గెట్ ద ఫాస్ఫరస్. ఓకే, ఫాస్ఫరస్ మనకి ఒక ఫర్టిలైజర్ రూపంలో రాకపోవడం వల్ల సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఎస్పెషల్లీ ద ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల చేయడం అవుతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ద క్రాప్ ప్రొడక్టివిటీ అనేది విపరీతంగా పడిపోతుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఓవరాల్గా శ్రీలంక వెంట ఇంటు ద క్రైసిస్ బికాస్ శ్రీలంక ఈజ్ అగ్రికల్చర్ డిపెండెంట్ కంట్రీ. సో ఎప్పుడైతే క్రాప్ ఈల్డ్స్ పడిపోతున్నాయి ఆటోమేటిక్గా ఏమవుతుంది, కంట్రీ ఎకానమీ అనేది డివాస్టేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ మార్కెట్ వాలటిలిటీ వల్ల కూడా మనకి చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఫాస్ఫరస్ వల్ల మనకి కలుగుతున్నాయి. ఓకేనా. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద స్ట్రాటజీస్ ఫర్ ద సస్టైనబుల్ ఫాస్ఫరస్ మేనేజ్మెంట్. ఓకే, సో ఫాస్ఫరస్ని ఏ విధంగా మనం సస్టైనబుల్గా వాడాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే సో ఫస్ట్ వన్ ఇస్ ద ప్రిసిషన్ అగ్రికల్చర్. వాట్ డూ యూ మీన్ బై వర్డ్ ప్రిసిషన్? ప్రిసిషన్ అంటే ఏంటమ్మా, సో ఇట్ ఈస్ విత్ మైన్యూట్ యాక్యురసీ, చాలా ఇన్ డీటెయిల్డ్ యాక్యురసీని మనం ఏమంటాం, ప్రిసిషన్ అగ్రికల్చర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. చాలా యాక్యురేట్గా, ఎస్పెషల్లీ మనకి డ్రిప్ ఇరిగేషన్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ప్రిసిషన్ అగ్రికల్చర్ అనమాట. ఓకే, సో అట్లాంటి వీల్ యూజ్ ద హై అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా అనలిటిక్స్ కానివ్వండి. ఓకే, సో వీ విల్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ దీస్ అడ్వాన్స్ టెక్నాలజీస్ విల్ హెల్ప్ ద ఫార్మర్స్. ఓకే, అక్కడ ఉన్నటువంటి రైతులకు చాలా హెల్ప్ చేస్తాయి. సో దే విల్ ఏబుల్ టు డిటర్మైన్ సో ఎంత మేరకు మనం ఫాస్ఫరస్ని వాడచ్చు, ఓకే, ఎంత కంటెంట్లో వాడచ్చు, ఎంత ఎక్సెస్ వాడుతున్నాము, ఓకే, సో ఎంతవరకు తగ్గించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని సో యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా అనలిటిక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఇండియాలో మనం తీసుకున్నట్టయితే టు ఎస్పెషల్లీ టు బ్రింగ్ బ్యాక్ దిస్ ప్రిసిషన్ అగ్రికల్చర్ సో ఇండియన్ గవర్నమెంట్ కేమ్ విత్ ఇనిషియేటివ్ కాల్డ్ పిఎం ప్రణమ్. ఓకే, సో పిఎం ప్రణమ్ అనేటువంటి స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో దిస్ స్కీమ్ ఈజ్ ఎస్పెషల్లీ వెరీ మచ్ రిలేటెడ్ టు ద సస్టైనబుల్ ఫాస్ఫరస్ మేనేజ్మెంట్ కాల్డ్ ప్రిసిషన్ అగ్రికల్చర్. అర్థమైందమ్మా, రైట్. సో అదేవిధంగా మన సెకండ్ పాయింట్ తీసుకున్నట్టయితే సో ఫాస్ఫరస్ రికవరీ అండ్ రీసైక్లింగ్. ఓకే, సో చాలామంది ఫాస్ఫరస్ని ఇష్టానుసారంగా వాడుతున్నారు. ఓకే, సో దే ఆర్ నాట్ యూజింగ్ దమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో ఆబ్వియస్లీ మనం ప్లాస్టిక్ని తీసుకున్నట్టయితే 4R స్ట్రాటజీ ఎలాగైతే మనం యూస్ చేస్తున్నామో సో 4R అంటే ఏంటమ్మా, సో రిఫ్యూజ్. సో ఖచ్చితంగా మనం రిఫ్యూజ్ చేయాలి ఫస్ట్. సెకండ్ వీ నీడ్ టు రీయూజ్, రెడ్యూస్, ఓకే, అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు రీసైకిల్. ఓకే, సో ఈ విధమైనటువంటి 4R స్ట్రాటజీ మనం ప్లాస్టిక్లో వాడినటువంటి విధంగా సో మనం ఫాస్ఫరస్లో కూడా వాడాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు రికవరీ ద ఫాస్ఫరస్ అండ్ వీ నీడ్ టు రీసైకిల్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ యూజ్ అనమాట. బికాస్ ఫాస్ఫరస్ రిసోర్స్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి క్రంచ్ ఉన్నప్పటికీ కూడా సో వీ నీడ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ టు ఇంప్రూవ్ ద ఫాస్ఫరస్ ఎఫిషియన్సీ. ఓకే, సో కంపెనీస్ లైక్ ఈజీ మైనింగ్, ఓకే, ఇట్లాంటి కంపెనీస్ ఏం చేస్తామో దే వర్ ఆఫరింగ్ ద ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ రికవరింగ్ ద ఫాస్ఫరస్ ఫ్రమ్ ద వేస్ట్ స్ట్రీమ్స్. ఓకే, ఎస్పెషల్లీ మనకి ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ద ఫాస్ఫరస్ ఈజ్ గోయింగ్ టు ద స్ట్రీమ్స్. ఓకే, స్ట్రీమ్స్లోను, చెరువుల్లోను, కెనాల్స్లోను వెళ్ళిపోతుంది. సో టు బ్రింగ్ దట్ వాట్ ఎవర్ ఫాస్ఫరస్ దట్ వాస్ ఇన్ ద స్ట్రీమ్ సో దే విల్ బీ హ్యావింగ్ ద టెక్నాలజీ సో దే విల్ బ్రింగ్ అవుట్ ద ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ టు రిమూవ్ ద ఎక్సెసివ్ ఫాస్ఫరస్ ఫ్రమ్ ద వేస్ట్ స్ట్రీమ్స్. ఓకే, సో వేస్ట్గా ఉన్నటువంటి స్ట్రీమ్స్లోంచి ఈ ఫాస్ఫరస్ని ఏ విధంగా మనం రికవరీ చేసేటువంటి ఒక టెక్నాలజీని అయితే ఈజీ మైనింగ్ అనేటువంటి కంపెనీ తయారు చేసింది. అండ్ అలైనింగ్ విత్ ద యూరోపియన్ యూనియన్ మ్యాండేట్ సో ఫాస్ఫరస్ రికవరీ ఫ్రమ్ ద వేస్ట్ వాటర్ షుడ్ బి డన్ బై ద 2030 కల్లా. ఓకే, సో యూరోపియన్ యూనియన్తో పాటు ఈ యొక్క ఈజీ మైనింగ్ అనేటువంటిది వర్క్ చేస్తూ సో దే వాంటెడ్ టు బ్రింగ్ బ్యాక్ ద వాట్ ఎవర్ ఫాస్ఫరస్ దట్ వాస్ ఇన్ ద వేస్ట్ వాటర్ బై ద ఇయర్ ఆఫ్ 2030 కల్లా దీన్ని రికవరీ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్ దట్ ఈస్ ద సర్క్యులర్ ఎకానమీ. సో సర్క్యులర్ ఎకానమీని మనం తీసుకున్నట్టయితే సో ఆబ్వియస్లీ సర్క్యులర్ ఎకానమీ విల్ మినిమైజ్ ద
ఫాస్ఫరస్ వేస్టేజ్. ఓకే, సో ఫాస్ఫరస్కి ఆల్టర్నేటివ్గా ఏమైనా ఉన్నాయా? ఓకే, సో ఫాస్ఫరస్ని ఏ విధంగా మనం తక్కువ వాడే విధంగా మనం చూసుకోవచ్చు, వేస్టేజ్ నుంచి ఫాస్ఫరస్ని ఏ విధంగా మనం రికవరీ చేయొచ్చు, ఏ విధంగా రీసైకిల్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ సో మనం అర్థం చేసుకోవాలి. సో దిస్ విల్ ఇంప్రూవ్ ద సర్క్యులర్ ఎకానమీ బై ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ ఏ మినిమల్ వే బై రీసైక్లింగ్ ఇట్ అండ్ ఆల్సో వీ యూస్ టు రీయూజ్ ద వేస్ట్ ఆఫ్ ద పర్టికులర్ లేక్స్. ఓకే, ఆ లేక్స్ నుంచి ఉన్నటువంటి ఫాస్ఫరస్ని కూడా మనం మళ్ళీ రీయూజ్ చేసుకునేటువంటి విధానాన్ని మనం తీసుకురావాలి. సో బై బ్రింగింగ్ దిస్ వీ క్యాన్ ఏబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద సర్క్యులర్ వే ఆఫ్ ఎకానమీ. ఓకేనా? And coming to the fourth point, so diversifying phosphorus sources. Obviously, so we need to explore alternative sources. మనకి ఎప్పుడైతే సప్లై సోర్స్ తగ్గిపోతుందో సో వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ద ఆల్టర్నేటివ్ వేస్. ఖచ్చితంగా మనం వేరేటువంటి ఆపర్చునిటీస్ని కూడా మనం చూసుకోవాలి. సో ఆబ్వియస్లీ దేర్ షుడ్ బి ద రీసోర్స్ ఎక్స్ప్లోరేషన్, ఎస్పెషలీ శాటిలైట్ ఇమేజ్ని మనం వాడుకున్నట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు గెట్ ద ఫాస్ఫరస్ రిసోర్స్ ఇన్ ఏ బెటర్ వే. And obviously viable alternatives are very much important for the phosphorus crunch. Okay, so most of the countries were dependent on the phosphorus for its agriculture. Okay, so exploring this alternative phosphate minerals, like they will increase the efficiency and they will also bring back the reduction of the primary source. Okay, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైమరీ సోర్స్ ఇంకా తగ్గిపోకుండా రీసోర్స్ క్రంచ్ రాకుండా ఇట్ విల్ ఏబుల్ టు మెయింటైన్ అనమాట. ఆబ్వియస్లీ డైవర్సిఫైయింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఆప్షన్ అండ్ ఇట్ విల్ మిటిగేట్ ద పొటెన్షియల్ సప్లై and it will reduce the supply chain vulnerabilities also. Okay, so supply chain vulnerabilities కానివ్వండి. ఓకే, సో ఈ విధమైనటువంటి మిటిగేషన్ అనేది ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద గ్లోబల్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్. ఓకే, ఖచ్చితంగా మనం ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్స్, అదే ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో వర్క్ చేస్తూ సో వీ నీడ్ టు అసెస్ ద క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్స్ ఆల్సో. ఓకే, సో మనం ఏ విధంగా ఫాస్ఫరస్ని ఇర్రెలవెంట్గా వాడుతున్నాము. ఓకే, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు కోఆర్డినేట్ ఆల్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు ద ఫాస్ఫరస్ ఇన్ ద కమింగ్ డేస్. ఖచ్చితంగా మనం ఫాస్ఫరస్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా అడ్రస్ చేసి ఓకే, సో వీ నీడ్ టు కమిట్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ అకార్డింగ్ టు దట్ ఆల్ ద నేషన్స్ వుడ్ వర్క్ ఫర్ ద ప్రోగ్రెసివ్ వే. ఓకే, ఆ విధంగా మనం ప్రోగ్రెసివ్గా కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. సో వీ నీడ్ ఏ గ్లోబల్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్ టు మిటిగేట్ అండ్ రెడ్యూస్ ద ఎక్సెసివ్ ఫాస్ఫరస్ వేస్టేజ్ ఆన్ ద ఎర్త్. ఓకే, సో కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే సో ఫాస్ఫరస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఓకే, సో ఇట్ పోస్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ టు ద అగ్రికల్చర్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాజింగ్ జియో పొలిటికల్ నెక్సస్. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్ ఫర్ అస్ టు బ్రింగ్ ద ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అండ్ ఆల్సో బ్రింగ్ ద గ్లోబల్ కొలాబరేషన్ టు ట్యాకిల్ దిస్ ఫాస్ఫరస్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, సో అప్పుడు మాత్రమే వీ కెన్ ఏబుల్ టు ఓవర్కమ్ ఆల్ దీస్ ఛాలెంజెస్. వీ హ్యావ్ టు బ్రింగ్ ద సస్టైనబుల్ ప్రాక్టీసెస్. వీ నీడ్ టు బ్రింగ్ ద అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ ఏఐ కానివ్వండి. ఓకే, అదర్ టెక్నాలజీ మనం బ్రింగ్ చేసినట్టయితే సో వీ హ్యావ్ టు యూస్ దిస్ ప్రిసిషన్ అగ్రికల్చర్. వీ నీడ్ టు బ్రింగ్ ద కొలాబరేటివ్ ఎఫర్ట్స్. ఓకే, దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు గివ్ ద కలెక్టివ్ కమిట్మెంట్ రిగార్డింగ్ ద ensuring of phosphorus. Okay, so phosphorus is being a very very vital source for the agriculture without compromising the ecological integrity, without damaging the ecological systems. We need to do the sustainable management practice of the phosphorus in the international forum. Okay, సో ఈ విధంగా మనం కన్క్లూషన్ ఇచ్చినట్టయితే దట్ విల్ బి ఏ గుడ్ కన్క్లూషన్. అర్థమైందమ్మా? సో ఖచ్చితంగా మనం కన్క్లూషన్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్గా, ఒక ప్రామిసింగ్గా, ఒక సస్టైనబుల్ వేగా మనకి ముందుకు వెళ్ళాలి. ఓకే, సో అప్పుడు మాత్రమే మనకి మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో యూ కెన్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్ గివెన్ బై ద ఇంటర్నేషనల్ ఫోరమ్స్. ఓకే, లేదా ఏదైనా డేటా మీకుంటే యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఖచ్చితంగా మీకు బెటర్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో నాట్ మోర్ దెన్ 30 to 40 వర్డ్స్లో మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, వాట్ ఎవర్ యూ డూ. So that is all about the conclusion for today. So hope you liked my lecture. So still if you are facing so many issues, okay, మీకు ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా డౌట్ ఉందనుకోండి, సో ప్లీజ్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ రిలేటెడ్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. సో మీకు ఎక్కడైనా సరే క్వశ్చన్ అప్డేట్ అవ్వకపోయినా, పీడిఎఫ్ అప్డేట్ అవ్వకపోయినా, సో ప్లీజ్ యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్. ఓకే, ఏ విధమైన క్వైరీ అయినా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్ కూడా మీరు యూజ్ చేసుకోండి ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్. మీకు ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, సపోజ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఏ, యూ కెన్ యూజ్ ఏ కామెంట్ సెక్షన్ ఆల్సో. ఓకే, అండ్ వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు డూ దిస్ వీడియో. చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాము. ప్రతి ఒక్క వీడియో అనేది వీఆర్ పుట్టింగ్ 100% ఎఫర్ట్ టు బ్రింగ్ బ్యాక్ ద మ్యాక్సిమం గుడ్నెస్. ఓకే, సో మ్యాక్సిమం క్వాలిటీ ప్రొవైడ్ చేయడానికి మేము సాధాశక్తిలా ప్రయత్నిస్తున్నాము. ఓకే, సో ప్లీజ్ అక్నాలెడ్జెస్, మమ్మల్ని మీరు గుర్తించండి. ప్లీజ్ ట్రై టు అక్నాలెడ్జెస్. ఓకే, సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ప్లీజ్ అక్నాలెడ్జెస్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. సో ఖచ్చితంగా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అండ్ ప్లీజ్ వాచ్ ద వీడియో ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండింగ్. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్తో పాటు మీరు వీడియోని మీరు లైక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటామా. ప్రతిరోజు అభ్యాసన ప్రోగ్రామ్ మీకు కావాలి అనుకుంటే సో యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్
రెగ్యులర్ అప్డేట్స్. ఓకే, ప్రతిరోజు మీకు ఆన్సర్ రైటింగ్ మీరు ఈజీగా మారుతుంది. ఓకే, రైట్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. So that's all for today. Have a great day. See you in the next session. Signing off.